గైస్ నమస్తే, నేను మీ నరేషన్. అసలు నార్త్ ఈస్టర్న్ త్రిబుల్ ఐటీస్లో జాయిన్ అవ్వచ్చా? నార్త్ ఈస్టర్న్ ఉన్న త్రిబుల్ ఐటీస్లో ఏది జాయిన్ అవ్వచ్చు? దేనికంటే ఇవి బెటర్, దేనికంటే ఇవి కింద ఉంటాయి? ఇలా కంప్లీట్ డీటెయిల్స్, మీ కంప్లీట్ డౌట్స్ అనేవి నేను డిస్కస్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకో విషయము, మీరు కనుక సీసాబ్ మెంటర్షిప్ కోసం చూస్తున్నట్లయితే మన దగ్గర 2000 రూపీస్కి మాత్రమే కంప్లీట్ మీకు చాయిస్ ఫిల్లింగ్ చేస్తాము. అలాగే మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే నేనే మీతో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇంకా మీరు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనకి నార్త్ ఈస్టర్న్ త్రిబుల్ ఐటీస్ అంటే మెయిన్లీ మూడే ఉన్నాయి. ఒకటి వచ్చేసి త్రిబుల్ ఐటీ అగర్తల, త్రిబుల్ ఐటీ మణిపూర్, నెక్స్ట్ త్రిబుల్ ఐటీ గువాహటి. ఇప్పుడు ఈ మూడిట్లో గువాహటి గురించి డిస్కస్ చేయటం వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు అంటే డెఫినెట్లీ అది వన్ ఆఫ్ ది బెస్ట్ త్రిబుల్ ఐటీ. ఉన్న త్రిబుల్ ఐటీస్లో టైర్ 1లో ఉంటుంది. మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, బాగానే క్యాంపస్ పర్లేదు. సో దాని గురించి మనకి ట్రాన్స్పోర్టేషన్ అంటారా, గువాహటికి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, వెళ్ళి రావడానికి ఇబ్బంది ఉండదు. సో అది కన్సిడరబుల్ ఆప్షనే కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయొద్దు. నెక్స్ట్ ఈ త్రిపుల్ ఐటీ మణిపూర్, త్రిపుల్ ఐటీ అగర్తల గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే పేరెంట్స్ అందరికి ఉండే కన్ఫ్యూజన్, వీటికి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. త్రిపుల్ ఐటీ అగర్తల. ఈ త్రిపుల్ ఐటీ అగర్తలకి స్పెసిఫిక్ క్యాంపస్ అంటూ లేదు. ఎన్ఐటి అగర్తలలోనే ఒక బిల్డింగ్ని త్రిపుల్ ఐటీ అగర్తల అని పెట్టేసి యూజ్ చేస్తున్నారు. హాస్టల్స్ అనేవి షేరింగ్ ఉంటాయి. ఎన్ఐటి అగర్తల స్టూడెంట్స్కి, త్రిపుల్ ఐటీ అగర్తల స్టూడెంట్స్కి హాస్టల్స్ షేరింగ్ ఉంటాయి. నెక్స్ట్ ఏదైతే క్లాసెస్ జరుగుతాయో ఒక్క బిల్డింగ్ సపరేట్ జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జీరో. ఫస్ట్ థింగ్ క్లియర్. నెక్స్ట్ ఫ్యాకల్టీ అంటారా, ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఏదో ఒక ఫ్యాకల్టీని వేస్తున్నారు, చిన్నగా నడిపిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉండేది ఓన్లీ ఒక బ్రాంచే సిఎస్సి. ఒక బ్రాంచ్, ఎక్కువ బ్రాంచెస్ ఏమీ లేవు. ఫీజు అంటారా, డెఫినెట్లీ ఓవర్ ప్రైస్డ్. 15 లక్షలు 16 లక్షలు అవుతుంది. నేను విన్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్, ట్యూషన్ ఫీ ఆఫ్ అవుతుంది. బట్ స్టూడెంట్స్ చెప్తుంది ఏంటంటే, యాక్చువల్ రూల్స్ అయితే ఉన్నాయి, బట్ స్టూడెంట్స్ చెప్తుంది ఏంటంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్టెబిలిటీ వల్ల ఆ ఫీజు రింబర్స్మెంట్ అనేది అవ్వట్లేదు అని చెప్పేసి నేను విన్నాను. ఇంకా నేను స్టూడెంట్ తోటి లైవ్ టాక్ కూడా చేశాను, మర్చిపోయాను చెప్పడం మీకు. స్టూడెంట్ తోటి లైవ్ టాక్ చేశాను. ఆ కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ నేను స్టూడెంట్తోనే మాట్లాడేది. అది వీడియో మీకు ఉంటుంది, మన ఛానల్లో చూడొచ్చు. సో ప్లేస్మెంట్స్ అంటారా, ఇంత ముందు వరకు ఎలా జరిగిందంటే ఆ ఎన్ఐటి అగర్తల ప్లేస్మెంట్స్ ఏవైతే వస్తాయో ఎన్ఐటి అగర్తలకి, వాళ్ళే సేమ్ వీళ్ళని కూడా అదే సేమ్ ప్లేస్మెంట్ సెల్ అనేది ఒకటే పెట్టారు. ప్లేస్మెంట్ సెల్ ఒకటే పెట్టేసి ఎవరైతే రిక్రూటర్స్ వస్తారో వాళ్ళకి వీళ్ళని ఎన్ఐటి అగర్తల వాళ్ళని, త్రిపుల్ ఐటీ అగర్తల వాళ్ళని ఇద్దరిని పంపించేవాళ్ళు ప్లేస్మెంట్స్కి. బట్ రీసెంట్గా ఏమైందంటే అది బ్రేక్ అయిపోయింది. అంటే ఇప్పటి నుంచి అలా జరగట్లేదు, వీళ్ళు ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ప్లేస్మెంట్ సెల్ అని చెప్పేసి స్టూడెంట్ చెప్తున్నాడు. నెక్స్ట్ ఫుడ్ అంటారా, సేమ్ ఎన్ఐటి అగర్తలలో ఏదైతే ఫుడ్ ఉంటుందో అదే ఉంటుంది. ఎందుకంటే హాస్టల్స్ సేమే కాబట్టి వీళ్ళు కలిసే ఉంటారు. అసలు ఇప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వచ్చా లేదా అంటే నేనైతే వద్దనే చెప్తాను. డెఫినెట్లీ వద్దు అనే సజెస్ట్ చేస్తాను. మీకు గనక ఇక్కడ వర్స్ట్ కేస్ చెప్తున్నాను, ఇటు సైడ్ మీకు యావరేజ్ ఎంసెట్ కాలేజ్ ఉన్నా సరే వెళ్ళండి. మీకు ఇక్కడ ఇన్ హ్యాండ్ యావరేజ్ ఎంసెట్ కాలేజ్ ఉంటే వెళ్ళండి. లేదు యావరేజ్ కూడా లేదు, ఏదో కింద ఎంసెట్ కాలేజ్ ఉంది అంటే అప్పుడు ఇటు రండి. అటు సైడ్ యావరేజ్ ఉంటే అటు వెళ్ళిపోండి. లేదు యావరేజ్ కూడా లేదు, బిలో యావరేజ్ కాలేజ్ ఉంది అనుకుంటే అప్పుడు ఇటు రండి. ప్లేస్మెంట్స్ అయితే అంటే డేస్ గడిచే కొద్దీ బిల్డ్ అవుతుంది కొంచెం కొంచెం. అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చేసరికి కొద్ది గొప్ప బాగానే ఉంటుంది. ఇప్పుడైతే దాని రేటింగ్ నన్ను ఇవ్వమంటే నేనైతే బిలో యావరేజ్ ఇస్తాను. మీరు బయటకు వచ్చేసరికి యావరేజ్ లెవెల్కి వస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే డే బై డే దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. అది డేస్ కూడా ఇవన్నీ ఏంటంటే త్రిబుల్ ఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ఐఐటీస్ కానీ డేస్ గడిచే కొద్దీ వాటి యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. సో
దీని యొక్క రివ్యూ అనేది ఇది. ఇప్పుడు మణిపూర్ చూద్దాం. మణిపూర్ చూస్తే ఇది కూడా కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాంపసే, బాగానే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. చాలా బ్రాంచెస్ అంటే మనకి సిఎస్సి రిలేటెడ్, క్వాంటమ్, ఈసీ రిలేటెడ్ చాలా దగ్గరగా 5-6 బ్రాంచెస్ ఉన్నాయి. బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్. ప్లేస్మెంట్స్ అంటారా, పర్లేదు, ఓకే. ఇది ఏంటంటే అగర్తలానా త్రిబుల్ ఐటీ అగర్తలానా త్రిబుల్ ఐటీ మణిపూరా ఏది అని కన్సిడర్ చేయమంటే నేనైతే త్రిబుల్ ఐటీ మణిపూర్కి వెళ్ళమని చెప్తాను. బట్ అగర్తల త్రిబుల్ ఐటీ మణిపూర్తో పోలిస్తే ఎక్కడ విన్ అవుతుంది అంటే ట్రాన్స్పోర్టేషన్లో విన్ అవుతుంది. అగర్తలాకి మనకి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, మణిపూర్కి మనకి డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు. సో ఆ ఒక్క పాయింట్లో అగర్తల విన్ అవుతుంది. మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి, ఈ అగర్తల కట్ ఆఫ్ కనుక చూస్తే, మణిపూర్ కట్ ఆఫ్ చూస్తే పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి అయితే దగ్గరగా చివరికి వెళ్ళిపోతుంది ర్యాంక్ కట్ ఆఫ్ అనేది. 15 లక్షలు అంటే ఎంతమంది అయితే రాశారో 12 లక్షలు అక్కడికి వెళ్ళిపోతుంది పీడబ్ల్యూడి స్టూడెంట్స్ కట్ ఆఫ్ అయితే. ఎస్టీ వాళ్ళదంటారా 7-7.5కి వెళ్తుంది. నెక్స్ట్ ఇంకా నార్మల్ 2 lakhs 3 lakhs. ఇది కూడా వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ ఆప్షనే త్రిబుల్ ఐటీ మణిపూర్. ఎందుకు చెప్తున్నాను అంటే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. నేను అబ్జర్వ్ చేసినట్టుగా వేరే ఎన్ఐటీస్, నార్త్ ఈస్టర్న్ ఎన్ఐటీస్లో కూడా ఇంత గ్రోత్ అనేది లేదు. బాగానే గ్రోత్ అనేది ఉంది, మంచిగానే చేస్తున్నారు. సో ఓవరాల్ కన్క్లూషన్ అనేది ఇది. ఇంకా మీకేమైనా నాతో పర్సనల్గా మాట్లాడి ఏమైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి కౌన్సిలింగ్ గురించి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. మీరు ఆ నెంబర్కి 2000 ఫోన్పే చేస్తే లేదా గూగుల్ పేమెంట్ సెండ్ చేశాక మీ డీటెయిల్స్, స్క్రీన్ షాట్ పంపిస్తే నేనే కాల్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.